రిజర్వేషన్స్ ఇక జీవితాంతం ఉండాల్సిందేనా? ప్రతి విషయానికి మోదీ గారు ఎందుకు భయపడుతున్నారు, మోకాళ్ళ మీద ఎందుకు కూర్చోవాల్సి వస్తున్నది మోదీ గారికి అనేది నాకు అర్థమైతలేదు. ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిస్తే భారతీయ జనతా పార్టీస్ ఓటు బ్యాంక్, న్యూ ఓటు బ్యాంక్ ఏంది అని అంటే ఎంతసేపు కాంగ్రెస్ వాళ్ళు చెప్పి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామనంటే మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నాం, మళ్ళీ నెత్తి కొట్టుకొని మళ్ళీ రాహుల్ గాంధీ చెప్పింది మీరు చేసేది ఉంటే మీరెందుకు ప్రధానమంత్రి, మాకు రాహుల్ గాంధీని చేసుకుంటారు కదా అని అంటారు జనాలు. నేను ఒక కాషాయ కార్యకర్త లెక్క నిజంగా చెప్పాలని అంటే కొంచెం బాధపడుతున్నా. ఎస్, మీరు వింటున్నది కరెక్ట్. ఇవాళ జర మీరు అప్రమత్తంగా ఉండ్రి నేను ఏం మాట్లాడుతున్నాను. ఇవాళ దేశంలో పర్సెప్షన్ ఏమవుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఫ్రెండ్స్, పర్సెప్షన్ ఈజ్ రియాలిటీ. మన అభిప్రాయాలు చాలా కౌంట్ అవుతాయి. ఈ అభిప్రాయాలే రేపు మ్యాండేట్గా లెక్క ఓట్ల రూపంలో కన్వర్ట్ అవుతాయి. ఇది భారతీయ జనతా పార్టీ సర్కార్ అర్థం చేసుకునే కెపాసిటీలు ఉన్నదా? ఆ కాడికి వస్తే భారతీయ జనతా పార్టీకి ప్రజా నాడి అర్థమయ్యే కాంపిటెన్సీ ఉన్నదా అనే ప్రశ్నలు ఇవాళ లేవనెత్తుతున్నాయి. ఒక కాషాయ కార్యకర్త లెక్క నేనే మాట్లాడుతున్నానంటే ఇది నేను విమర్శిస్తున్నాననే దానికంటే మన ఇల్లుని మనం చక్కగా చేసుకునే ప్రయత్నంలోనే ఈ మొదటి చిట్ట. కట్ చేసి సీన్ లోపలికి పోతే మీకు స్క్రీన్ వెనకాల నా వెనకాల మీకు అర్థమే ఉంటుంది. నేను మోదీ గారిని పరద వెనుక పెట్టి రాసిన బీజేపీస్ న్యూ ఓట్ బ్యాంక్ ఏంది అని చెప్పి రాసిన. ఈ మాట నేను ఎందుకు రాసినానంటే ఇవాళ మోదీ గారు లాటరల్ ఎంట్రీ యూటర్న్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటున్నాం. దీని అవసరం ఏముంది అని అంటున్నా. అసలు ఈ లాటరల్ ఎంట్రీ అంటే ఏంది ఫ్రెండ్స్ అని చెప్పి మనం మాట్లాడితే, లాటరల్ ఎంట్రీ అంటే ఇప్పుడు మన దగ్గర ఐఏఎస్లు ఉంటారు. వాళ్ళ ఐఏఎస్లు వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక దగ్గర కలెక్టర్ అవుతారు, అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఏదైనా సెక్రటరీ రూపంలోనో అక్కడక్కడనో పోతే వాళ్ళు ఆ సంబంధించిన పనులలే చేయగలుగుతారు తప్ప కిచిడి ఉన్నమాట చెప్పాలనంటే వాళ్ళు చేసేది ఒక కిచిడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఖచ్చితంగా ఒక ఎక్స్పర్టైజ్ కావాలనంటే, ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నాకు ఏదైనా కావాలనంటే, నాకు ఏదైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నాకు ఏదైనా కావాలని అంటే, నాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏదైనా కావాలని అంటే అక్కడ ఎక్స్పర్టైజ్ కావాలి. దానిలోనే మనము సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ అని అంటాం, ఎస్ఎంఈల్ అని అంటాం మన కార్పొరేట్లలో. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ ఏందని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చెప్పినా కదా, ఐఏఎస్లు అందరు కిచిడి ఉంటారు. అప్పుడు ఏం చేస్తారనంటే వీళ్ళని బయటికి రిక్రూట్ చేసి వాళ్ళకు ఒక హైసియత్ ఇస్తారు. ఈ డిపార్ట్మెంట్లో ఒక కలెక్టర్ హోదా లెక్క ఒక హైసియత్ ఇచ్చి ముంగడిపోతారు. ఆ హోదా ఇస్తారా అయ్యారా పక్కకు పెడదాం, ఒక హోదా అయితే ఇస్తారు, వాళ్ళకు మంచి జీతం ఇస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఏందనంటే ఇక్కడ మోదీ గారు నోటిఫికేషన్ ఇచ్చి పోదాము అని అనుకోగానే దేశం మొత్తంలో భారత్ బంద్ డిక్లేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ అండ్ ఇట్స్ అలీస్ ఇండి కూటమి. భారత్ బంద్ పిలుపునిచ్చేసి అగో చూసినామా ఇందులో రిజర్వేషన్ తీసుకొస్తలేరు, రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు గండి కొడుతున్నాడు నరేంద్ర మోదీ. నేను వెనకటికి కూడా చెప్పినా వీళ్ళు రిజర్వేషన్లకు గడ్డపారదించుతారు, ఇట్లా చేస్తున్నాడు. ఇగో ఇప్పుడు దానికి నిదర్శనం ఇది అని అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా యూటర్న్ చేసేసిండు మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు. ఇప్పుడు ఇది మీకు మాస్టర్ స్ట్రోక్ అనిపిస్తుంది, నాకు ఏ స్ట్రోకు అనిపించదు. ఎందుకు అనిపించదు అని అంటే ఇట్ ఈజ్ నాట్ ఒక యూపీఎస్సీ ఎగ్జామ్లా ఒక ఐఏఎస్ని రిక్రూట్ చేస్తలేం మనం, ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ని రిక్రూట్ చేస్తున్నాం. ఒక ఎక్స్పర్ట్ని రిక్రూట్ చేస్తున్నప్పుడు అక్కడ మెరిట్ బేసిస్ మీద ఉండాలి. అందులో రిజర్వేషన్ తీసుకొచ్చుడేంది, వెనకటికి కాంగ్రెస్ చేసిందా ఇట్లా? మళ్ళీ మన్మోహన్ సింగ్ అప్పుడు ఉన్నప్పుడు రిజర్వేషన్ ఎందుకో తీసుకురాలేదు. ఈ రిజర్వేషన్ ఇది ఏంది అని అన్నది సమజ్ అవుతలేదు. ప్రతి విషయానికి మోదీ గారు ఎందుకు భయపడుతున్నారు, మోకాళ్ళ మీద ఎందుకు కూర్చోవాల్సి వస్తున్నది మోదీ గారికి అనేది నాకు అర్థమవుతలేదు. 240 సీట్లు వచ్చినాయి కదా గిరీష్, అందుకే ఇట్లా అయిందా అని అంటే 2015లో కూడా జబర్దస్త్ సీట్లు ఉండే కదా, మళ్ళీ ల్యాండ్ బిల్ అమెండ్మెంట్స్ మీద వెనుకకి ఎందుకు తీసుకున్నాడు? 2021లో అప్పుడు సంపూర్ణ బహుమతి ఉండే కదా, ఫామ్ లాస్ని ఎందుకు వెనుకకు తీసుకున్నాడు? 2022 ప్రకారము డేటా ప్రొటెక్షన్ బిల్ ఎందుకు వాపస్ తీసుకున్నారు? ఆగస్ట్ 2024లో బ్రాడ్కాస్ట్ బిల్ ఎందుకు యూటర్న్ చేసిండ్రు? ఆగస్ట్ 2024లో ఇండెక్సేషన్ బెనిఫిట్స్ అండ్ మన రెస్టోరేషన్ ఏదైతుందో దాన్ని ఎందుకు వెనుకకు తీసుకున్నారు? నిన్నగాక మొన్న ఫ్రెండ్స్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ 6+1 ఒక జడ్జిమెంటు ఎస్సీ ఎస్టీ కేటగరైజేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది క్రీమీ లేయర్ అని చెప్పి
ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాని మీద కూడా అంబేద్కర్ గారి రిజర్వేషన్స్కి మేము ఖిలాఫ్ పోము అని చెప్పి మాట్లాడినరు. నేను ఇదే ఛానల్ నుంచి ఆ రోజు మాట్లాడిన. అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ ఎక్కడికైనా వచ్చింది, రిజర్వేషన్స్ ఆయన కూడా ఎప్పుడు పర్మనెంట్గా ఉండాలని ఏం చెప్పలేదే. అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ ఎక్కడికైనా వచ్చింది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ దేశంలో ఉన్నది, అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ లేదు అని చెప్పిన. అసలు మెరిట్కి ఇక లేదా దారి అని అంటున్నా. అందుకే నేను ఇలా ఒక స్టేట్మెంట్ పెట్టిన ఫ్రెండ్స్. ఏందనంటే భారతీయ జనతా పార్టీస్ ఓట్ బ్యాంక్, న్యూ ఓట్ బ్యాంక్ ఏంది అని అంటే ప్రతిపక్షానికి లొంగి మోకాళ్ళ మీద కూసుకోవడం. ఈ నైతిక విజయం మోదీ గారి మాస్టర్ స్ట్రోక్ అని చెప్పి రాస్తారు. ఇక ఒక భారతీయుడు లెక్క నేను ఇలా ప్రశ్నిస్తున్న భారతీయ జనతా పార్టీని, మీకు ఏడికేని మాస్టర్ స్ట్రోక్ కనిపిస్తుందండి? అసలు సంపూర్ణ బహుమతి ఉన్నప్పుడు కూడా వక్ఫ్ ఎందుకు ముంగటికి రాలే? సంపూర్ణ బహుమతి ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి లాస్ ఎందుకు ముంగటికి రాలే? ఆనాడు పంజాబ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి మీరు యూటర్న్ చేసిండ్రు ఫామ్ లాస్ మీద. మీకేం పెద్దగా ఫెచింగ్ చేసిందని? తిప్పి కొడితే శంషావేటికి ఎక్కితే షటాక్ సీట్లు రాలే. సేమ్ షహీన్ బాగ్లో కూడా అగో ఢిల్లీలో గిట్లయింది, గట్లయింది, గిట్లవుతుంది, గట్లవుతుంది అని చెప్పిండ్రు. అదే షహీన్ బాగ్ ప్రొటెస్టర్లు, అదే ఈ రైతు ఉద్యమాలు చేసేటోళ్ళు ఉత్తరప్రదేశ్లో అడుగు పెట్టడానికి గజ గజ ఉనికిండ్రు, గజ 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 ఉనికిండ్రు. ఇవాళ రాహుల్ గాంధీ అనే ఒక వ్యక్తి నరేటివ్ సెట్ చేస్తుంటే దానికి మోకాళ్ళ మీద కూర్చుంటున్నారు. బీజేపీ ఎంతసేపు ఒక మాట మాట్లాడుతున్నది ఈ మధ్య. ఏందనంటే అగో మీరు అనుకున్నారే కదా, మీరన్నే కదా మేము తెస్తున్నాం, మీరు అనుకునే మేము తెస్తే మీకేం ప్రాబ్లం అవుతుంది అని అంటే భారతీయ జనతా పార్టీకి ఆలోచన చేసే కెపాసిటీ లేదా? దేశానికి మీరు ఏదైనా మంచిగా చేద్దామన్న సమర్థత మీకు లేదా? ఎంతసేపు కాంగ్రెస్ వాళ్ళు చెప్పి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని అంటే మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నాం? మళ్ళీ నెత్తి కొట్టుకోనికి ఏ రాయి అయితే ఇదైతే గదైతే ఇలా సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. అందుకనే నేను ఇలా మాట్లాడుతున్నా. పరదేమే రహనేదో పరదానా ఉటావ్ పరదాజో ఉట్గయాజో తీర్ చెల్ జాయిగి. అట్లనే అవుతుంది మోదీజీ, అట్లనే అవుతుంది. మీ ఇమేజ్ కాన్షియస్నెస్ వల్ల ఇవాళ ఒక సామాన్యుడు బాధపడుతున్నాడు. రిజర్వేషన్స్ భారతీయ జనతా పార్టీ వస్తే మెరిట్కి ప్రాధాన్యత ఇస్తుంది, మెరిటోరియస్ రిజల్ట్స్ వస్తాయి. ఓపిక లేదు ఒక సామాన్యుడికి, ఇలా ఓపిక లేదు. ఇది భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకుంటుందా? ఇప్పుడు నాకు కమెంట్స్ రూపంలో వస్తాయి, నాకు తెలుసు. గిరీష్ నువ్వే వ్యతిరేకత, నేను వ్యతిరేకిస్తలేను అట్లా అని చెప్పి సమర్థిస్తలేను, తప్పు అని చెప్తున్నాను. ఒక మంచి ఛాన్స్ వచ్చినప్పుడు మనం దాన్ని మెరిట్ అంటే ఇక భారతదేశంలో నేను ఇలా రాసి పెట్టుకోరు ఫ్రెండ్స్. నేను ఇలా మీకు చెప్తున్నా, ఇవాళ ఈ పర్సంటేజ్ ఏదైతే 50% క్యాప్ సీలింగ్ ఉంది చూడు రిజర్వేషన్స్ది, దీన్ని ఇదే భారతీయ జనతా పార్టీ 60%కో 70%కో 85% కూడా తీసుకోబోతుంది. ఈ కులగన అని చెప్పి రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు కదా, జనగణ కులగన వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇది భారతీయ జనతా పార్టీయే చేసి చెప్తుంది. ఒక చూసినావా వాళ్ళు మాట్లాడతారు మేము చేస్తాము అని. మళ్ళీ రాహుల్ గాంధీ చెప్పింది మీరు చేసేది ఉంటే మీరెందుకు ప్రధానమంత్రి, మాకు రాహుల్ గాంధీని చేసుకుంటారు కదా అని అంటారు జనాలు. మీకు ఓపిక ఉండాలి గిరీష్. ఏం ఓపిక? 70 సంవత్సరాల నరకయాతన అనుభవించిండు సామాన్యుడు, 70 సంవత్సరాల నరకయాతన అనుభవించిండు బాస్. అసలు ఈ దేశానికి పట్టిన చీడ పురుగులు కాంగ్రెస్ ఈయన చరిత్ర అని చెప్పి అలా కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఆ కార్యకర్తలు మాట్లాడుకుంటున్న సమూహంలోకి వచ్చిన ఒక నీటి బుడుగా చిత్రగుప్తు. ఇదే చిత్రగుప్తులో కూడా కాంగ్రెస్ని మనం ఎండగట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇవాళ అదే కాంగ్రెస్ చేసిన తత్వానికి మీరు యూటర్న్ తీసుకొని దేశ ప్రజలకు ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ అని అంటే ఏడికేన్ సెన్సిటివ్ ఉన్నది కదా బంగ్లాదేశ్. అరే బాబా, తెలంగాణ అంతా కూడా లేదు బంగ్లాదేశ్, మన చిన్న రాష్ట్రము, బంగ్లాదేశ్ చిన్న దేశము, మన తెలంగాణ అంతా కూడా లేకపోయే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మన దేశంలో అవుతుంది అని అంటే ఇది మన అసమర్థత అనాలా లేకపోతే మాస్టర్ స్ట్రోక్ అనాలా నాకు అర్థమైతలేదు. అందుకనే చెప్తున్నా, పరదేమే రహనేదో పరదానా ఉటావ్. ఇవాళ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని, ఏందని అంటే ఇవాళ ఎంబారాస్మెంట్ ఫర్ అశ్విని వైష్ణవ్ గారు, ఆయననే ఉన్న ట్వీట్ చేసిండు, అగో మేము లాటరల్ ఎంట్రీ ఇట్లా పోతున్నాం, ఇట్లా చేస్తున్నాం. మీరు రిక్రూట్మెంట్ చేస్తుంది ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ని, అందులో మెరిట్ ఉండాలా, మెరిట్ ఉంటేనే ప్రాజెక్ట్ ముంగడిపోతుంది. లేకపోతే మోదీ గారు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, ఏందని అంటే ఒక సమర్థవంతులను పెట్టుకోండి, లేకపోతే మీడియాలో ఏం మాట్లాడాలని అన్నది జస్ట్ బికాజ్ ఆఫ్ మీరు ఇమేజ్ మేనేజ్మెంట్ కోసము ఇట్లాంటి యూటర్న్లు చేసుకుంటే కార్యకర్తలు ఎంతవరకు సమర్థించుకుంటూ వస్తారు అని చెప్తున్నా. ఇప్పుడు దీన్ని నేను ఏమని సమర్థించాలని అడుగుతున్నా. ఒక కాషాయ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నా. ఫ్రెండ్స్, నేను కమెంట్ కూడా తీసుకుంటా ఈ సబ్జెక్ట్ టాపిక్లు ఇవ్వాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్ టుడే వెదర్ నేను తప్పు మాట్లాడుతున్నానా నాకు చెప్పు. అంటే రిజర్వేషన్స్ ఇక జీవితాంతం ఉండాల్సిందేనా? మెరిట్కి వాల్యూ లేదా? మెరిటోరీ అంటే నేను ఏమంటున్నానంటే ఇవాళ అంటే గిరీష్ రిజర్వేషన్లు వచ్చిన వాళ్ళ దాంట్లో ప్రతిభ లేదా అని అంటే నేను ఆ మాట మాట్లాడతలేను. నేను ఆ మాట కాడికి పోతేనే లేను. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా,
నేను ఆచితూచి మాట్లాడుతున్నా, నేను లాజికల్గా మాట్లాడుతున్నా. లాజిక్ ఏం మాట్లాడుతున్నానంటే, నువ్వు ఒక ఎగ్జామ్ రాసినప్పుడు నువ్వు నార్మల్ కేటగిరీలో నువ్వు వాళ్ళకంటే ఎక్కువ కట్ ఆఫ్ వచ్చినాయని అంటే నీకు సలాం. అత్యున్నత మేధావులు కూడా వచ్చిండ్రు, లేదని అంటలేను నేను. వాళ్ళతో నాకేం సంబంధం లేదు. నాకు ఓన్లీ సంబంధం మెరిట్కి ప్రాధాన్యత ఇవ్వాలా అని అన్నది నాకు సంబంధం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాటరల్ ఎంట్రీలా మొత్తం దేశవ్యాప్తంగా మనకు ఒక 10 సీట్లో 31 సీట్స్ ఉన్నాయి అనుకుంటా, నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కరెక్టే కదా, 31 సీట్స్ అనుకుంటా. ఈ 31 సీట్స్లల్లా రాహుల్ గాంధీ అనేటు ఆయన ఏమని అన్నాడంటే, మీరు అది పెట్టుండ్రి అని అన్నాడు. ఏది రిజర్వేషన్స్ని అమలు చేయాలి ఇళ్ళల్లా, భారతీయ జనతా పార్టీ లొల్లి చేస్తున్నది, భారత్ బంద్ పిలుపుని ఇచ్చేసరికి వీళ్ళకు ఇక నిజంగా చెప్పాలంటే అందరికీ తడిసిపోయింది భారతీయ జనతా పార్టీలో. తడిసిపోయి వీళ్ళు యూటర్న్ చేసేసిండ్రు. నేనేమంటా అంటే 31 సీట్ల బదులు నువ్వు 62 సీట్లు చేయి. ఎట్లనో పైసలు అయితే నాశనం అవుతున్నాయి కదా, నువ్వు మెరిట్ వాళ్ళని తీసుకుంటలేవు. నువ్వు మెరిట్ వాళ్ళని తీసుకోక జస్ట్ కులాలను అపీజ్మెంట్ చేయనీకే, క్యాస్ట్లను అపీజ్మెంట్ చేయనీకే, ఎస్టీ ఎస్సీ ఓబీసీ వర్గాలను నువ్వు అపీజ్మెంట్ చేయనీకే నువ్వు రిజర్వేషన్ తీసుకొచ్చినావు అని అనుకుందాం. నువ్వు తీసుకురా కదా. మీరు తీసుకొచ్చిన తర్వాత ఆ 31 మెంబర్స్ ఎవరైతే ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్లు ఉంటారో వాళ్ళని మాత్రం మెరిట్ మీదనే తీసుకో కదా, 62 చేసేసాయి. ట్యాక్స్ పేరుకి ఏమున్నది, ఇలా రూపాయి కట్టినాం, రేపు ఇంకొక 10 పైసలు ఎక్కువ కడతాం బడ్జెట్లో. అట్లీస్ట్ మెరిట్ వాళ్ళు ప్రాజెక్టులు ముంగడికి తీసుకుపోతారు, అందులో నాణ్యత ఉంటుంది, ఆ నాణ్యమైన దాంట్లో న్యాయం దొరుకుతుంది. మనకు అవ్వద్దు. యూటర్న్ చేయగానే మాస్టర్ స్ట్రోక్ అని అనిపిస్తుంది. సేమ్ ఇట్లనే అయింది, షైన్ బాగ్లో ఇట్లనే అయింది. ఇది ఆనాడు గృహమంత్రి ఫెయిల్యూర్ కాదా? అరే ఎలక్షన్ల ముందు ఢిల్లీ దాకా వచ్చేసిండ్రు, రైతులని చెప్పుకుంటారు, మళ్ళీ ఖలిస్తానీ జెండలు ఎగిరేస్తారు. అయినా మనం చూసుకుంటూ కూర్చుని ఉన్నాం, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అవుతుంది అని అంటే మళ్ళీ గృహమంత్రి గారు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను మాట్లాడతాను. ఆబ్వియస్గా ఇవాళ చర్చలు చేయాల్సిన విషయాలు ఇవి. కేవలం ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసమే మనం రాజకీయాలు చేస్తే అది కాంగ్రెస్ కూడా చేస్తుంది. అది కాంగ్రెస్ కూడా చేస్తుంది. నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, అజ్మేర్లో 32 సంవత్సరాల నుంచి జరిగిన రేప్కి, మరణకాండకు, మానభంగాలకు నిన్నగాక మొన్న న్యాయం దొరికితే అది ట్రయల్ కోర్టు ఉండొచ్చు, మళ్ళీ దాని మీద హైకోర్టు, సుప్రీంకోర్టులు ఎక్సెట్రా ఇదేనా ఫాస్ట్ ట్రాక్లకు తీసుకురానికి ప్రయత్నం చేసినరా? అక్కడ క్లియర్ కట్గా నిన్ననే మేము నరేటివ్ మాట్లాడుతున్నప్పుడు ఇట్ వాజ్ వెరీ మచ్ క్లియర్. అందులో హిందూ బాలికలను రేప్ చేసి, ముస్లిం యువత హిందూ బాలికలను రేప్ చేసిరు, విక్టిమ్స్ హిందూస్ అని చెప్పి క్లియర్ కట్గా ఉన్నది. ఆడ ఇంత ఘోరం అన్యాయం జరుగుతుంటే ఈ అజ్మేర్ దర్గాకు సంబంధించిన ఖాదిమ్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ యూత్ కాంగ్రెస్, ఫారూక్ చిస్తీ, వాటెవర్ చిస్తీ వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు మనము అజ్మేర్ దర్గాలకు చద్దర్లు పంపిస్తున్నాము. మోదీజీ ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మాట్లాడుతున్నా. ఈ ఢోంగ్ ఎందుకు వచ్చింది అని అంటున్నా, ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎవడిని మెప్పించనీకే అని చెప్పి మాట్లాడుతున్నా. మనం చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఈ చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఒకటి గుర్తేమొస్తుందని అంటే, ఈ లొల్లి పంచాయతీ అరికట్టేది ఎవరు? ఇంకా హోప్ ఎవరి మీద పెట్టుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు? ఆఖరికి భారతీయ జనతా పార్టీ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలే చేస్తుందా అని అడుగుతున్నా. ఫామ్ లాస్ని మీరు వెనకకు తీసుకున్నారు, షహీన్ బాగ్లు తీసుకున్నారు. అరే సిఏఏ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు కోవిడ్ది ఒక ప్రికాషనరీ డోజ్ అయిపోండి, అప్పుడు తర్వాత మనం సిఏఏ ఇంప్లిమెంట్ చేద్దామని దాన్ని సాగా తీసుకుంటూ వచ్చిర్రు. అప్పుడైతే బహుమతి కూడా ఉండే కదా మనకు బహుమతి కూడా ఉండే కదా. నేను అందుకనే ఆ రోజు గట్టిగా చెప్పిన, ఏమన్నానంటే, ఇదే అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిండు, ఇదే రాహుల్ గాంధీ మాట్లాడిండు, ఇదే ఇండి కూటమి మాట్లాడింది, ఇదే సమాజ్వాదీ పార్టీలో మాట్లాడిండ్రు, వీళ్ళందరూ మాట్లాడిండ్రు. దేశం రక్తంతో చూస్తారు, రక్తంతో గడుగుతాం, పెద్ద సివిల్ వార్ వస్తుంది, అదైపోతుంది, ఇదైపోతుంది, సుప్రీంకోర్టు ఇంప్లిమెంటేషన్, అయోధ్య రామ మందిర్ చేస్తారు అని అంటే. కాకపోతే ఒక మునగాడు మాట్లాడిండు దేశంలో. ఆ ఫైసలా సునాయే, ఏక్ మచ్చర్ నహీ మరేగా, मैं भी देखता हूँ कौन माइकल लाल यहाँ पे ठहरेगा. ఇలా అర్హాట్ సేస్ జై శ్రీరామ్. అదే షహీన్ బాగ్ ప్రొటెస్ట్లు అవుతున్నప్పుడు మనకు ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మనం ఎక్కువ అవి చేయొద్దు, మాస్టర్ స్ట్రోక్ ముందు ఉంటుంది అని అన్నారు. మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే మాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. తిప్పి కొడితే ఢిల్లీ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు వచ్చినాయన్నా మనకు? పంజాబ్లో కూడా ఫామ్ లాస్ వెనుకకు తీసుకుంటున్నాము, ఒక మాస్టర్ స్ట్రోక్ వస్తుంది అని అన్నారు. ఈడేమైందన్నా, నేను భారతీయ జనతా పార్టీ ఏం చేస్తలేదు అని మాట్లాడతలేను. ఇవాళ నేను ఏమంటున్నానంటే, నిన్ననే నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన. 14 సంవత్సరాల వనవాసము, 2 సంవత్సరాల అజ్ఞాతవాసము పాండవులు చేసిన తర్వాత ఆ పరంధాముడు 18 రోజులలో ఖతం చేసేసిండు. అలా 16 సంవత్సరాల వనవాసాన్ని 18 రోజులలో ఊచకోత కోసిండు కౌరవులకు. మోదీ గారితో మాకు ఇదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మార్ హతోడా జబ్ గరం హే లోహా అని చెప్పి అలా దేశం అడుగుతుంటుంది. దేశం వైపు ఒక ఆస్థాతో చూస్తున్నది, ఒక నమ్మకంతో చూస్తున్నది, న్యాయం కొరకు చూస్తున్నది.
అగర్ రాజనీతి హీ కర్నా హై తో నీతి కాం గయా అని చెప్పి అడుగుతున్నది. ఫస్ట్ టైం ఇప్పటిదాకా జరిగిన సంఘటనల నేను భావోద్వేగమై చెప్తున్నా ఫ్రెండ్స్. August 15th స్పీచ్ నేను మొత్తం ఇన్లే, చాలామంది ఇన్లే. నా ఫ్రెండ్స్ని కూడా నేను ఏమన్నా మిస్ అయినానా అని చెప్పి మాట్లాడితే కూడా మేము కూడా ఇన్లే గిరీష్ భాయ్, నథింగ్ న్యూ అని చెప్పి కొంతమంది మాట్లాడారు. పర్సెప్షన్ ఎక్కడ పోతుందో ఒకసారి చూసుకొని, ఇవాళ కాషాయ కార్యకర్త నా సుంటోడే ఇవాళ కమెంట్ మాట్లాడుతున్నాడు. ఇవాళ మీరు ఇది అర్థం చేసుకోవాలా. ఎంతసేపు రాహుల్ గాంధీ, అరే దో కౌడి రాజనీతి తెలియని రాహుల్ గాంధీ ఇవాళ మోదీ గారిని మోకాళ్ళ మీద కూర్చోబెడుతున్నాడు అని అంటే, ఏదో ఒక పేజ్ మలుపుకొని తర్వాత ఇట్లా తుక్క పెట్టి ఇట్లా పేజీలు తీసి ఒక మాస్టర్ స్ట్రోక్ మేము చెప్పినాం అయింది కదా అని అంటే, మాకు ఎల్లుండి అయ్యే మాస్టర్ స్ట్రోక్ కాదు ఇవాళ ఏమవుతుంది దేశంలో అనేది ఇంపార్టెంట్. బంగ్లాదేశ్లో ఎలక్షన్ల తర్వాత నా సోదరులను, నా కార్యకర్తలను ఊచకోత కోసిండ్రు వెస్ట్ బెంగాల్లో. సారీ, బంగ్లాదేశ్ కాదు, వెస్ట్ బెంగాల్లో ఊచకోత కోసి పొలిటికల్ కిల్లింగ్ జరిగినాయి. మళ్ళీ ఈ కార్యకర్తల గోస ఎవరు తీరుస్తారని నన్ను అడుగుతున్నా. పర్దేమే రహనేదో పర్దానా ఉటాओ, పర్దాజో ఉట్గాయాజో తీర్ చెల్ జాయేగి, బీజేపీ ఇస్ ద న్యూ ఓట్ బ్యాంకా అని అడుగుతున్నా. ఇవాళ ఎవరెవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు దీనికి అన్నిటికని అంటున్నా. అరే మీరు ఒకసారి అర్థం చేసుకోండి సార్, నేనేం చెప్తున్నానంటే ఇలా కార్యకర్తలకు చెప్తున్నా, ఇవాళ గొంతు చీల్చుకొని పొద్దుగాల లేచి జ్వరం ఉన్నా లేకపోయినా, హెల్త్ మంచిగా లేకపోయినా యాంటీబయాటిక్లు మింగుకొని వచ్చి దుకాణాలు ఓపెన్ చేసుకొని కార్యకర్తలు గొంతు చీల్చుకొని భారతీయ జనతా పార్టీకి పనిచేస్తుంటే, భారతీయులకు ఒక భారతీయ జనతా పార్టీయే ఉందని చెప్పి భావిస్తుంటే, ఎలక్షన్లు వచ్చినప్పుడు కోన్కిస్కా గొట్టం అని చెప్పి కాంగ్రెస్ పార్టీలకేని ఇటు ఈ పార్టీలకేని గుంజుకొచ్చి సీట్లు ఇచ్చి మళ్ళీ అలా విన్నింగ్ రేషియో ఎంత ఉంది అని అంటే మోదీ ముఖం చూసి గెలిచిరు. మళ్ళీ మోదీ ముఖం చూసి గెలిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు టికెట్లు ఇచ్చినుంటే మోదీ ముఖం చూసి వాళ్ళు గెలవకపోతుండేనా? భారత్ మాతాకి జై అని చెప్పి పార్లమెంట్లో దద్దరిల్లకపోతుండేనా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవాళ చెప్పాలా కేంద్ర సర్కార్. కార్యకర్తల మనోభావన దెబ్బ తినడం అనేది పర్దేమే రహనేదో పర్దానా ఉటాओ, మోకాళ్ళ మీద కూసునే రాజకీయాలు దేశంలో యాక్సెప్ట్ చేసేటట్టు లేరు. యువత అగ్రెసివ్గా చూస్తున్నారు భారతీయ జనతా పార్టీతో. అందుకనే నేను ఒక మాట మాట్లాడుతున్నా మోదీజీ, ఇవాళ భావోద్వేగమై చెప్తున్నా. మిమ్మల్ని అత్యంత ఆదరించే కార్యకర్తల నేనొక్కోండి. ఇవాళ నేనే ఒక మాట మాట్లాడుతున్నా, ఘర్మే గుస్కే అని చెప్పి మనం మాట్లాడతాం కదా. ఇవాళ దేశ సామాన్యుడు అడుగుతున్నాడు, ఇవాళ దేశ ఒక ట్యాక్స్ పేయర్ అడుగుతున్నాడు, ఒక మధ్యతరగతి కుటుంబంకి వచ్చినోడు అడుగుతున్నాడు. కష్టపడి మెరిట్ బేసిస్ మీద దేశాన్ని ఉద్ధరించి దేశానికి సేవ చేద్దామనన్న ప్రతి భారతీయుడు అడుగుతున్నాడు మోదీజీ, హమారే దిల్ మే కబ్ గుసింగే ఆప్. దీని దగ్గర మీ దగ్గర జవాబు ఉన్నదా? ఘర్మే గుసింగే, హా ఆప్ గుసే ఘర్మే ఆర్ ఉస్కు చూపించిరు, మీరు గడ్డపార దించి చూపించారు. కరెక్టే, ఇవాళ హమారే దిల్ కే అందరు కూసో. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అన్నది కాదు, ఇవాళ కిస్కా సాత్ కిస్కా వికాస్ అని అన్నది ఇంపార్టెంట్. ఇవాళ మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఉత్తరప్రదేశ్ కూడా మన చేయి దాటిపోతుంది. ఇది గిట్లనే పోయిందని అంటే కార్యకర్తలకు ఒక బలం దొరుకుతలేదు. బలగం మస్తుండొచ్చు, ఆ బలగం పనికిరాని బలగం, కార్యకర్తల నింపని బలం ఎందుకు అని అంటే ఆ బలగం ఎలక్షన్లు వచ్చేసరికి కోన్కిస్కా గొట్టం వచ్చి మా ముంగట నిలబడతాడు, వాళ్ళని మనం చేయాల్సి వస్తుంది. తర్వాత ఎవడన్నా మన పార్టీకి నిలబడ్డా తర్వాత అనంటే ఎవడు నిలబడ్డాడు. కార్యకర్తలు మళ్ళా వాళ్ళే మాట్లాడాలి. అంత చరిష్మా మీద గెలిచినప్పుడు కార్యకర్తలకు సీట్లు దొరికేది ఉండే కదా, ఈడ యూటర్న్ ఎందుకు కొట్టినాం మనం కార్యకర్తల దగ్గర? ఈ ప్రశ్నలకు జవాబు ఉన్నదా అని అడుగుతున్నా. పర్దేమే రహనేదో పరదానా ఉటాओ, ఈ రాజకీయాలు ఎందుకు అని చెప్పి చెప్తున్నా. ఇవాళ దేశంలో ఒక సామాన్యుడి భావన చెప్తున్నా, ఓ మధ్యతరగతి కుటుంబంలోకి వచ్చిన నేను నా భావన చెప్తున్నా. మెరిట్ని నమ్మే నా మోతబరిని చెప్తున్నా. భారతదేశంలో రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ ఉంటుంది, రిజర్వేషన్ ఉండబోతుంది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. నేను గిట్ల ఏదైనా తప్పు మాట్లాడితే ఉతికేయండి ఈ సబ్జెక్ట్లో, బట్ ఆధారాలు పెట్టి మాట్లాడండి. మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులకు, మీ ఆశాజ్యోతులకు మెరిట్ మీద గెలుపు కావాలనా, లేకపోతే సూడో లిఫ్టింగ్ అంటారు కదా రిజర్వేషన్స్, దీని మీద కావాలనా? ఇలా దేశం అడుగుతున్నది.